హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏ వీడియో చేస్తాను అనుకుంటున్నారు? గెస్ చేయండి. కుకింగ్ అనుకుంటున్నారు కదా? కాదు. ఏ వీడియో అంటే మనం ఈరోజు విజన్ బోర్డ్ 2026 అది క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. మనం విజన్ బోర్డ్ క్రియేట్ చేసే ముందు నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అసలు విజన్ బోర్డ్ ఎందుకు క్రియేట్ చేయాలి, అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటి, విజన్ బోర్డ్ ఇప్పుడు క్రియేట్ చేస్తే మనకు అది వర్క్ అవుతుందా, వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది, మనం అసలు విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు సో దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ అస్ అని చెప్పి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అసలు విజన్ బోర్డ్ అంటే అదొక విజువల్ రిమైండర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాము. సో క్రియేట్ చేసుకుంటే మనం అది రోజు మనం విజన్ బోర్డ్ని చూస్తుంటే సో ఇది నేను అచీవ్ చేయాలి అని చెప్పి మనకి అది ఎవ్రీడే, ఈచ్ అండ్ ఎవ్రీడే మనం విజన్ బోర్డ్ చూసిన ప్రతిసారి దట్ విల్ రిమైండ్ అస్, ఇవి నా గోల్స్, దీనికోసం నేను వర్క్ చేయాలి అని చెప్పి. సో అది విజన్ బోర్డ్ అంటే. అసలు విజన్ బోర్డ్ ఎన్ని ఇయర్స్ క్రియేట్ చేసుకోవచ్చు? 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, 10 ఇయర్సా? విజన్ బోర్డ్ ఎన్ని ఇయర్స్కైనా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ బెటర్ ఇఫ్ వీ డూ ఫర్ 1 ఇయర్. ఎందుకు అంటే మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో షార్ట్ టర్మ్ గోల్స్ అంటే మేబీ 1 వీక్లో అవ్వచ్చు, 1 మంత్లో అవ్వచ్చు, లేదంటే ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, మేబీ 2 months or 3 months. అది షార్ట్ టర్మ్ గోల్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలానే లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బేస్డ్ ఆన్ దట్ ఆ గోల్ ఏంటి, సో దానికోసం మనం ఎంత వర్క్ చేయాలి అనేది కూడా ఉంటుంది కదా. సో అది మేబీ 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు. సో బెటర్ ఇఫ్ వీ టేక్ ఫర్ 1 year సో దట్ మనకి ఆ పిక్చర్ అంతా 1 yearలో మనం ఇది అచీవ్ చేయాలి అని చెప్పి మనకి క్లియర్గా మన విజన్ బోర్డ్లో ఉంటుంది. సో బెటర్ వీ టేక్ ఇట్ ఫర్ 1 year. నేను విజన్ బోర్డ్ పర్సనల్గా నా ఫోన్లో అయినా నా ట్యాబ్లో అయినా క్రియేట్ చేసుకుంటాను. మీరు బేసిక్గా చూసుంటే విజన్ బోర్డ్ అనేది ఫిజికల్గా క్రియేట్ చేసుకుంటారు, కానీ నాకు పర్సనల్గా పింట్రెస్ట్ యాప్లో క్రియేట్ చేసుకోవడం అనేది నాకు అలా ఇష్టం. నేను ఫస్ట్ టైం 2025లో క్రియేట్ చేసుకున్నప్పుడు అలానే క్రియేట్ చేసుకున్నాను. ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఈజీ అండ్ కన్వీనియంట్ ఫర్ మీ. సో నేను అందుకని అప్పటి నుంచి నేను పింట్రెస్ట్ యాప్ యూస్ చేసి క్రియేట్ చేసుకుంటాను. ఫ్రమ్ స్క్రాచ్ నుండి విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మనం విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకునే ముందు ఎయిదర్ నోట్ ప్యాడ్లో కానీ నోట్బుక్లో కానీ మన గోల్స్ ఏంటి, ఈ 1 yearలో మనం ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నామని నోట్ ప్యాడ్లో నోట్ చేసుకున్నట్టయితే మనకి క్లియర్ కట్గా విజన్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు నాది గోల్ ఉంది, సో నేను ఆ గోల్ ఇప్పుడు నేను ఆ పిక్చర్ తీసుకొని నేను అది క్రియేట్ చేస్తానని చెప్పి మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఏమీ మర్చిపోము, మన గోల్స్ అండ్ ఎయిమ్స్ ఏమన్నది మనం మర్చిపోము. అందుకని చెప్పి మనం ముందే అన్ని నోట్ ప్యాడ్లో కానీ నోట్బుక్లో కానీ రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది క్రియేట్ చేసుకునే ముందు. ఇప్పుడు అసలు విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకుందామో చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మనం పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేయాలి. సో మనకి ఓపెన్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది హోమ్ స్క్రీన్. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో కొలాజ్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా కొలాజ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా ఎంటీ బోర్డ్ వస్తుంది అనమాట. ఈ ఎంటీ బోర్డు మీద మనం ఏమేమి క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మనం 1 by 1 అనేది మనం విజన్ బోర్డ్లో ఏం పెట్టుకుందాం అనుకుంటున్నాం అనేవి అన్నీ యాడ్ చేసుకుంటాం అనమాట. నేను ఫస్ట్ అయితే ఇది 2026 విజన్ బోర్డు కాబట్టి 2026 అనేది నేను యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. 2026 మనకి ఏమేమి వచ్చాయి ఇలా అన్నీ, సో మెనీ ప్యాటర్న్స్లో ఇలా చూపిస్తాయి కదా 2026 అనేది. ఇక్కడ నాకేం నచ్చిందంటే నాకు ఇది సెకండ్ నచ్చింది. ఓకే, సో నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఎంత సైజులో ఉండాలి, ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది నేను తర్వాత చూసుకుంటాను. లైక్ అన్నీ మనం కొన్ని పెట్టిన తర్వాత మనకు అది క్లారిటీ వస్తుంది ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంటని చెప్పి. సో నేను ప్రస్తుతానికి ఇది నార్మల్గా ప్లేస్ చేస్తున్నాను. సో నెక్స్ట్, సో ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్దాం అనుకుంటున్నాను, నేను కార్ కొందాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ అనుకోండి. సో కార్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఏదైనా ఒక గోల్ అనుకుంటున్నాము అంటే అది మనకి స్పెసిఫిక్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్ అనుకుంటున్నాను, లేదంటే నాకు ఏ కలర్ కార్ ఇష్టం, అలా స్పెసిఫిక్ గోల్స్ ఉన్నప్పుడైతే మనకి ఆ స్పెసిఫిక్గా ఉన్నప్పుడు మనకి అది కరెక్ట్గా ఏది పెట్టాలి. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంజ్ కార్ అనుకోండి నా గోల్ అనేది. సో నేను ఇప్పుడు ఇది బెంజ్ సింబల్ ఉంది, ప్లస్ ఇది ఒక లేడీ చేయి పట్టుకొని ఉంది. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ గుడ్.
ఐ కెన్ ఫీల్ దిస్ ఇన్ మై విజన్ బోర్డ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఐ విల్ గో అండ్ ఐ విల్ యాడ్ ఇట్. సో మనకి ఇది ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నాకైతే హెల్దీ ఫుడ్ ఈ ఇయర్ తినాలనే ఎక్కువ ఉంది, హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ అనేది. సో నేను హెల్దీ ఫుడ్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. చూసారా, మనకి హెల్దీ ఫుడ్ సెర్చ్ చేయగానే మనకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. కానీ ఇందులో నాకు నచ్చింది, ఇది నాకు నచ్చింది. సో ఎందుకు అంటే ఇందులో మీరు చూసినట్టయితే ఇందులో వెజిటబుల్స్ ఉన్నాయి, ప్రోటీన్ సోర్స్ ఉంది, ఫ్రూట్స్ ఉన్నాయి. సో అందుకని నాకు ఇది నచ్చింది. అలా మీకు ఏది నచ్చితే మీరు అది యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేనైతే ఈ ఇయర్ ఫిట్గా ఉందాం అనుకుంటున్నాను. సో ఫిట్నెస్, ఓకే, నాకు పర్సనల్గా ఇది నచ్చింది. సో నేను ఎప్పుడు ఫిట్గా ఉండాలి అని చెప్పి అనుకుంటాను. నాకు ఇది నచ్చింది, నేను పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇలా పిక్చర్సే కాకుండా నాకు కోట్స్ కూడా ఇష్టం. లైక్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై గోల్స్. సో ఫోకస్ అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను విజన్ బోర్డ్లో. ఇది మీరు చూసినట్టయితే 1% బెటర్ ఎవ్రీడే అని చూపిస్తుంది కదా. సో నాకు ఇది నచ్చింది. వాట్ ఎవర్ వీ డూ అట్లీస్ట్ 1% చేసినా సరే మనం మన గోల్ టువర్డ్స్ ఆర్ గోల్ వర్క్ చేస్తున్నట్టు. నెక్స్ట్ నా విజన్ బోర్డ్ కొంచెం యాస్థెటిక్గా ఉంటే ఇష్టం. సో యాస్థెటిక్గా ఉండాలంటే నాకు ఫ్లవర్స్ యాడ్ చేయాలని ఉంది నా విజన్ బోర్డ్లో. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పి ఇలా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. నాకు ఇందులో బేసిక్గా ఓకే ఇది నచ్చింది, ఇది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్రావెల్. ఎవరికి ట్రావెల్ చేయడం ఇష్టం ఉండదు, అలాగే నాకు కూడా చాలా ఇష్టం. సో లెట్స్ యాడ్ దిస్ ట్రావెల్ యాస్థెటిక్ పిక్చర్స్ ఇన్ మై విజన్ బోర్డ్. నాకు ఇది నచ్చింది. సో ఐ కెన్ రీక్రియేట్ దిస్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. నెక్స్ట్ ఐ వాంట్ టు బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. సో అది ఐ డూ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, బట్ అప్పుడప్పుడు మనకి రిమైండర్స్ అవసరం. సో ఆ కోడ్ కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని యూ హ్యావ్ ద పవర్ టు చేంజ్ యువర్ ఓన్ స్టోరీ అని ఉంది చెప్తా. నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను ఇది యాడ్ చేస్తున్నాను. అలా నేను యూట్యూబ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది, నేను నా 2025 విజన్ బోర్డ్ చేసినప్పుడు నేను యాక్చువల్లీ యూట్యూబ్ 2025లో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నా విజన్ బోర్డ్లో యాడ్ చేసుకున్నాను. సో అప్పుడు యాడ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే యాడ్ చేశాను చేయడం మాత్రం, కానీ అక్టోబర్ వరకు ఏమైందంటే ఐ వాజ్ సెల్ఫ్ డౌటింగ్ మై సెల్ఫ్. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎలాగా, లేదంటే యూట్యూబ్ నేను స్టార్ట్ చేయగలనా. సో నేను అలా చాలా డౌట్స్ అయితే ఉండేవి. కానీ వన్స్ నేను అక్టోబర్ వరకు అలానే యూట్యూబ్ స్టార్ట్ చేయకుండా అలా టైంపాస్ చేసేసాను. బట్ అక్టోబర్లో నాకు అనిపించింది ఇంకా 2 monthsే ఉన్నాయి, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పి. సో అప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేశాను, అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. సో అప్పుడు నాకు ఓకే స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్పి నేను అప్పుడు November 25th యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అలా నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. బట్ ఫైనల్గా నేను నా విజన్ బోర్డ్లో ఏదైతే అనుకున్నానో అదైతే చేశాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను ఇన్స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోగో యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇంతమంది ఫాలోవర్స్ కావాలి, సో ఐఎమ్ యాడింగ్ ఇట్. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారా, మనకి ఆటోమేటిక్గా ఒక్కొక్కటి క్రియేట్ చేస్తుంటే మనకి ఏది ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు మీకు నచ్చిన ప్లేస్లో అది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ కుకింగ్. మన ఛానల్లో ఎక్కువ కుకింగ్ వీడియోస్ పెడతాం. కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఇదైతే నాకు చాలా నచ్చింది. ఒక్క నిమిషం, ఇది లోడ్ అవుతున్నది. ఓకే ఇక్కడ నేను కుకింగ్ ఇది క్లిక్ చేశాను కదా, ఇప్పుడు ఓన్లీ ఇదే హైలైట్ అవుతుంది. ఒకవేళ ఇదే హైలైట్ అయినప్పుడు మనం యాడ్ చేస్తే ఓన్లీ మనకి ఏది హైలైట్ అవుతుందో ఇక్కడ మనకు అదే అక్కడ యాడ్ అవుతుంది. కానీ నేను ఓన్లీ ఇలా ఆ లేడీ ఒక్కతే కాదు, నేను కంప్లీట్ కుకింగ్ది అనుకున్నాను కాబట్టి నాకు ఎంటైర్ కుకింగ్ పిక్చర్ కూడా కావాలి. సో నాకు ఇలా చూపించినప్పుడు నేను పక్కన కూడా ట్యాప్ చేసుకుంటున్నాను, సో దట్ నాకు ఎంటైర్ పిక్చర్ కనిపిస్తుంది. నేను ఇక్కడ యాడ్ చేసినప్పుడు నాకు ఎంటైర్ పిక్చర్ వస్తుంది అనమాట. స్కిన్ కేర్. నేనైతే ఈ ఇయర్ నా స్కిన్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు యాడ్ స్కిన్ కేర్ పిక్చర్స్ ఆల్సో. ఓకే ఇవైతే హోల్సమ్ అన్ని పిక్చర్స్ ఉన్నాయి. సో నేను ఇది యాడ్ చేస్తున్నాను.
దీంతో పాటు నేను స్కిన్ కేర్ చేస్తున్నట్టు కూడా ఐ వాంట్ టు యాడ్ సో దట్ ఐ కెన్ ఫీల్ ఇట్. యా, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మై స్కిన్ ఈజ్ లుకింగ్ దిస్ వే. సో అందుకని చెప్పి నేను యాడ్ చేస్తున్నాను ఇది కూడా. గాడ్, ఐ వాంట్ టు యాడ్ గాడ్ పిక్చర్స్ ఇన్ మై విజన్ బోర్డ్. నాకు పర్సనల్గా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో నేను అందుకని వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా ఏదైనా లోగో అయినా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో నాకు ఇది నచ్చింది. సో ఐఎమ్ యాడింగ్ దిస్. నెక్స్ట్ నేనైతే షుగర్ రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఐఎమ్ యాడింగ్ దట్ పిక్చర్ యాజ్ వెల్ ఇన్ మై విజన్ బోర్డ్. దిస్ ఫీల్స్ గుడ్. నో షుగర్. ఇలా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇది ఇక్కడ బాగుంది, ఇది ఇక్కడ బాగాలేదు. సో యూ విల్ మేక్ ష్యూర్ యూ ప్లేస్ ఇట్ ద రైట్ వే. నాకైతే ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ అయితే యాడ్ చేయాలని ఉంది. నాకు పర్సనల్లీ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడు నా కోసం అని ఫ్లవర్స్ వేరేగా ఎప్పుడు పర్చేస్ చేసుకోలేదు. మేబీ ఐ వాంట్ టు పర్చేస్ ఫర్ మై సెల్ఫ్ దిస్ ఇయర్. సో దట్ ఈస్ వై ఐమ్ యాడింగ్ దిస్ బొకే యాజ్ వెల్. సో గైస్, మన విజన్ బోర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. మీకు ఇక్కడ ఏం చూపించానో అదే నేను స్పెసిఫిక్ సైజెస్లో ఏ సైజులో ఏది పెడితే బాగుంటుందని చెప్పి నేను కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నాను. చూసారా, మనం ఇలా విత్ ఇన్ మినిట్స్లో విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం సో దట్ మన వాల్ పేపర్గా కానీ లేదంటే మీరు ఫోన్లో సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి టైటిల్, డిస్క్రిప్షన్ అని ఉంది కదా, టైటిల్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది. సో ఇది 2026 విజన్ బోర్డ్ కాబట్టి నేను 2026 మై విజన్ బోర్డ్ అని చెప్పి నేమ్ ఇస్తున్నాను. డన్ అండ్ క్రియేట్. ఓకే, సో నా విజన్ బోర్డ్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. అది మనం ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు మనం ముందు ప్రొఫైల్స్లోకి వెళ్తాం. పైన కొలాజెస్ అని చెప్పి ఉంది కదా, మనం కొలాజెస్ కదా క్రియేట్ చేసాం. ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన విజన్ బోర్డ్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ కొలాజ్ అని చెప్పి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి సో దట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ ఒక్కొక్క ఆప్షన్స్ అనమాట. మనం వీడియోలా కానీ టైం ల్యాబ్స్ లా కానీ ఉంచుకోవచ్చు. నేనైతే స్పెసిఫిక్గా పిక్చర్లా ఉంచుకుందాం అనుకుంటున్నాను. సో లాస్ట్ది ఇమేజ్. సో ఇక్కడికి వచ్చి ఇమేజ్ డౌన్లోడ్ చేస్తే మనకి ఆ పిక్చర్ అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇదైతే సేవ్ అయిపోయింది ఇప్పుడు నా గ్యాలరీలో. సో ఇప్పుడు మనం గ్యాలరీకి వెళ్ళి చూద్దాం. సో యా, ఆ 2026 విజన్ బోర్డ్ ఈజ్ రెడీ. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే విజన్ బోర్డ్ క్రియేట్ చేశారో ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.